హాయ్ ఫ్రెండ్స్, మరొక అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇది ఐఫోన్ 15 ప్రో మోడల్ లాంటి మొబైల్, కానీ ఇది ఐఫోన్ కాదు. చాలా బడ్జెట్లో దొరికే మొబైల్ ఫోన్ అనమాట. అది ఏంటి, ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూపిస్తాను అన్బాక్స్ చేసి. లోపల కనిపిస్తుంది చూసారు కదా, అదే ఫోను. ఆ ఫోన్ బయట తీస్తే ఎలా ఉంటుంది, ఇది బ్యాక్ సైడ్. ఫ్రంట్ సైడ్ ఎలా ఉందో చూసేద్దాం ముందు. ఇది కనిపిస్తుంది కదా, టెక్నో పాప్ 8 ఐఫోన్ 15 ప్రో మోడల్ లాంటిది. కొంచెం బ్యాక్ సైడ్ లుక్ అలాగే ఉంటుంది చూసారు కదా. ఇదే ఆ మొబైల్, టెక్నో పాప్ 8 మోడల్. దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఇక్కడ చూడొచ్చు మీరు. టెక్నో పాప్ 8 ర్యామ్ 64GB స్టోరేజ్, 8GB ర్యామ్ ఉన్నారు, అంటే 4GB ప్లస్ 4GB ఇంటర్నల్ స్టోరేజ్లో కవర్ అవుతుంది. ఈ మొబైల్ వచ్చేసరికి స్టీరియో డ్యూయల్ స్పీకర్తో వస్తుంది, 90Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 16.66 సెంటీమీటర్స్ వస్తుంది. ఇంకా ఈ బ్యాటరీ కెపాసిటీ చూసినట్లయితే 5000 mAh బ్యాటరీ కెపాసిటీ ఉంది. ప్రాసెసర్ వచ్చి ఆక్టా కోర్ SoC ప్రాసెసర్తో వస్తుంది అనమాట. అంతేకాకుండా ఈ మొబైల్ టైప్ సి పోర్ట్తో వస్తుంది. ఇంతకీ దీని ప్రైస్ ఎంతో చెప్పలేదు కదా, అది కూడా చెప్తాను. బ్యాక్ సైడ్ కూడా చూసేసి అప్పుడు చెప్తాను. ఇంకా సైడ్ చూసినట్లయితే ఈ రకంగా ఉంది. పాప్ 8 అని చెప్పి మోడల్ నేమ్స్ మెన్షన్ చేశారు. ఇటు సైడ్ కూడా పాప్ 8 అని మెన్షన్ చేశారు. ఈ కింద చూసినట్లయితే టెక్నో అని చెప్పేసి మెన్షన్ చేశారు. 64 ప్లస్ 4GB స్టోరేజ్ వస్తుంది. ఈ మొబైల్ కలర్ వచ్చి మిస్టరీ వైట్తో వస్తుంది. ఇక్కడ చూడండి, మేడ్ ఇన్ ఇండియా అని మెన్షన్ చేస్తుంది. బ్యాక్ సైడ్ చూసినట్లయితే దీని డిస్ప్లే గురించి మెన్షన్ చేశారు. 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, 16.66 సెంటీమీటర్స్తో హోల్ స్క్రీన్తో వస్తుంది అనమాట. స్పీకర్స్ చూసినట్లయితే స్టీరియో డ్యూయల్ స్పీకర్స్తో వస్తుంది. 5000 mAh బ్యాటరీ కెపాసిటీ, టైప్ సి పోర్ట్తో వస్తుంది. అంతేకాకుండా సైడ్ ఎడ్జ్ ఫింగర్ ప్రింట్ అన్లాకింగ్తో వస్తుంది. యాక్చువల్గా ఈ మొబైల్కి, తక్కువ బడ్జెట్లో ఉన్న మొబైల్కి దీనికి ఫింగర్ ప్రింట్ ఇవ్వడం అనేది చాలా గ్రేట్. అంతేకాకుండా సి పోర్ట్తో వచ్చింది. అసలు ఈ మొబైల్ యొక్క ప్రైస్ ఎంత అనేది ఇప్పుడు చెప్తాను. ఇది యాక్చువల్గా 6499 రూపీస్కి వస్తుంది. అయితే అమెజాన్లో ప్రజెంట్ లాంచింగ్ ఆఫర్ కింద ఏ బ్యాంక్ కార్డు యూజ్ చేసినా సరే మీకు 500 డిస్కౌంట్ వస్తుంది. అంటే ఈ మొబైల్ 6000కి వస్తుంది. 6000కే ఈ మొబైల్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఏదైనా బ్యాంక్ కార్డు యూజ్ చేసినట్లయితే 6000కే వస్తుంది. ఈ మొబైల్ లోపల ఏమున్నది, ఎలా ఉన్నది, ఆ మొబైల్ ఎలా ఉంది, దాని వర్కింగ్ కండిషన్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. చడన్, లోపల మొబైల్ ఉంది. దాని యొక్క స్పెసిఫికేషన్స్ కూడా మొబైల్ మీద కవర్తో మెన్షన్ చేస్తున్నారు. చూడండి ఎంత లైట్ వెయిట్ ఉంది, చాలా సింపుల్గా ఉంది. ఫోన్ కూడా స్లిమ్గానే ఉంది. చూసారు కదా, ఐఫోన్ 15 ప్రో మోడల్ లాగా ఉన్నది. అచ్చం ఐఫోన్ అనుకుంటారు ఎవరైనా చూస్తే. ఇక్కడ చూడండి, స్టీరియో స్పీకర్తో వచ్చింది. సింగిల్ స్టీరియో స్పీకర్, సి పోర్ట్తో వచ్చింది. ఆడియో జాక్ కూడా ఉంది, 3.5mm ఆడియో జాక్ కూడా ఉంది. సెకండరీ మైక్ అయితే ఉంది నాయిస్ క్యాన్సిలేషన్కి. ఫస్ట్ ఇక్కడ పైన ఒక స్పీకర్ ఇచ్చారు. ఇంకా ఇటు సైడ్ చూసినట్లయితే సిమ్ ట్రే ఉంది. ఇటు సైడ్ చూసినట్లయితే ఫింగర్ ప్రింట్ ప్లస్ పవర్ బటన్ ఇది. ఇంకా ఈ 2 వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అనమాట. ఇక్కడ ఫ్లాష్తో వస్తుంది. 2 కెమెరాస్ ఉన్నాయి కదా, 12 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరాతో వస్తుందని చూపిస్తుంది. దీని మిస్టేక్ ఉంది. ఈ కవర్ తీసేద్దాం ముందు. కవర్ తీసిన తర్వాత మొబైల్ అయితే ఈ రకంగా ఉంది. ఇక్కడ పైన చూసినట్లయితే ఫ్రంట్ కెమెరా పంచ్ హోల్తో వస్తుంది. చూసారు కదా, మొబైల్ అయితే ఇది చాలా స్లిమ్గా కాంపాక్ట్ సైజ్లో బాగుంది. 5000 mAh బ్యాటరీ కూడా వస్తుంది దీంట్లో. ఇప్పుడు దీని ప్రస్తుతం దీని పక్కన పెట్టేసి లోపల కంటెంట్స్ ఏమైనా చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఇంకా యూజర్ మాన్యువల్ కనిపిస్తుంది. యూజర్ మాన్యువల్ తీసేద్దాం. 12 months వారంటీ కార్డు. నెక్స్ట్ ఇంకా దీనికి కేస్ కూడా ఇచ్చారు. కేసు మిస్ అవ్వలేదు, దానిపైన స్క్రీన్ గార్డ్ కూడా మిస్ అవ్వకుండా వచ్చింది. ప్రీ అప్డేట్తో స్క్రీన్ గార్డ్ వచ్చింది. ఇది కేస్ కూడా, బ్యాక్ కేస్ కూడా ఇచ్చారు. ట్రాన్స్పరెంట్ కవర్లో ఉంది. ఇంకా కేస్ చూసినట్లయితే ట్రాన్స్పరెంట్ కలర్లో ఉంది. చూసారు కదా, చాలా బాగుంది క్వాలిటీ కూడా. ఇంకా నెక్స్ట్ ఛార్జర్ ఇచ్చారు. ఇందులో యాక్చువల్గా ఇందులో ఒక మైనస్ ఏంటంటే 10 watts అడాప్టర్తో వస్తుంది. ఇది 10 watts పవర్ అడాప్టర్ అనమాట. స్పీడ్ ఛార్జ్ అయితే అవ్వదు, స్లోగా ఛార్జ్ అవుతుంది. ఇది ఛార్జ్ అవ్వడానికి మినిమం ఒక 2 hours పట్టొచ్చు. అడాప్టర్తో పాటు సి పోర్ట్తో ఉన్న కేబుల్ అయితే ఇచ్చారు, పవర్ కేబుల్ ఛార్జింగ్ కోసం. దీనికి మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఆ పవర్ అడాప్టర్కి కనెక్ట్ చేసి ఛార్జింగ్ పెట్టుకోవాలన్నమాట. ఇంకా చూసినట్లయితే సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా ఇచ్చారు. ఇంకా లోపల అయితే ఇంకేమీ లేవు, బాక్స్లో ఉన్న ఐటమ్స్ అయితే ఇవే. సో ఇప్పుడు మొబైల్ స్విచ్ ఆన్ చేసి చెక్ చేద్దాం. దీనికి స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లోడ్ వస్తుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ చూడండి, టెక్నో అని చెప్పి బ్రాండింగ్ కూడా మెన్షన్ చేస్తుంది. ఒకసారి మనం దీనికి కేస్ వేసి చూద్దాం ఎలా ఉంటుంది అనేది. కేస్ అయితే ఈ రకంగా ఉంది. ట్రాన్స్పరెంట్ కేస్ కాబట్టి నీట్గా కనిపిస్తుంది.
చూసారు కదా. ఇప్పుడు ఈ మొబైల్ మనం స్విచ్ ఆన్ చేద్దాం. చూసారు కదా, టెక్నో నుంచి బ్రాండ్ వచ్చింది. పవర్డ్ బై ఆండ్రాయిడ్ గో ఎడిషన్ అని చెప్పొచ్చింది కదా. ఇది ఆండ్రాయిడ్ వర్షన్తో వస్తుంది. ఒకసారి దీన్ని అయితే చేస్తాను. సెటప్ చేసి హోమ్ స్క్రీన్లో కలుస్తాను. ఇది హోమ్ స్క్రీన్ అయితే ఈ రకంగా ఉంటుంది. మొబైల్ యొక్క హోమ్ స్క్రీన్. రిఫ్రెష్ రేట్ కూడా బాగానే ఉంది. స్పీడ్ బాగానే ఉంది. ల్యాగ్ ఎక్కడ అనిపించట్లేదు. స్టోరేజ్ చూసినట్లయితే 64 GB స్టోరేజ్. అందులో 10.46 GB యూజ్ అయిపోయినట్టు వచ్చింది. ఇందులో అంత బ్లోట్వేర్ అయితే ఏం కనిపించట్లేదు. కొన్ని యాప్స్ ఉన్నాయి యూజ్ చేయనివి, అవి మనం అన్ఇన్స్టాల్ చేసుకుంటే పోతాయి. సో ఒకసారి కెమెరా చెక్ చేద్దాం, కెమెరా ఎలా ఉంది అనేది. కెమెరాలో చూసినట్లయితే ఇక్కడ చూడండి ఆప్షన్ షార్ట్ వీడియో రికార్డ్ చేసుకోవచ్చు, వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఏఐ క్యామ్ ఉంది, బ్యూటీ ఆప్షన్ ఉంది, పోర్ట్రేట్ ఆప్షన్ ఉంది, సూపర్ నైట్ ఆప్షన్ ఉంది. ఇది స్క్రీన్ సైజు 1:1 కావాలా 4:3 కావాలని చెప్పి. HDR కావాలి అంటే ఆన్లో ఉంచుకోవాలి, వద్దు అనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఈ రకంగా మనం మార్చుకోవచ్చు అనమాట. ఇంకా కలర్ ఫిల్టర్స్ కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి రివ్యూ వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే సపరేట్గా ఒక వీడియో చేస్తాను రివ్యూ దీని నుంచి. ఇంకా ఫ్రంట్ క్యామ్ కూడా పర్లేదు. ఈ ప్రైస్కి చాలా బెటర్ ఈ కెమెరాస్ అనేవి. అంతేకాదు ఈ మొబైల్కి డైనమిక్ ఐలాండ్ ఆప్షన్ కూడా ఉందని చెప్పా కదా, అది కూడా చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఛార్జింగ్ పెడితే పైన అక్కడ వచ్చింది. ఈ రకంగా మీరు ఇన్బుల్డ్గా డైనమిక్ ఐలాండ్ ఆప్షన్ అయితే వస్తుంది దీనికి. ఈ మొబైల్కి ఏదైనా మెసేజ్ వచ్చినా, నోటిఫికేషన్ వచ్చినా, ఏదైనా సరే ఆ రకంగా మీకు వర్క్ అవుతుంది. ఆడియో క్వాలిటీ కూడా లౌడ్ ఉంది, ఆడియో క్లియర్గా ఉంది. నెక్స్ట్ దీన్ని ఆండ్రాయిడ్ వర్షన్ చెక్ చేద్దాం. ఈ మొబైల్ వచ్చేసరికి iOS Android 13 వర్షన్తో వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ నా అన్బాక్సింగ్ వీడియో. ఈ మొబైల్కి సంబంధించి సపరేట్గా రివ్యూ వీడియో కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే సపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఫుల్ ఇన్-డెప్త్ రివ్యూ అయితే సపరేట్గా చేస్తాను. ఇది జస్ట్ బేసిక్స్ వరకే. మొబైల్ ఎలా ఉంది అని చెప్పి ఇంట్రడక్షన్ కోసం ఈ వీడియో చేశాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ అప్ విత్ అనదర్ వీడియో.